గుండెలు ఆగిన శవాలు. రచన కేబిఎస్ కుమార్ గారు. అతడికి 45 ఏళ్ళు ఉంటాయి. చామన ఛాయ, పొడుగ్గా ఉన్నాడు. అక్కడ నెరసిన తల, కళ్ళకు రిమ్లెస్ కళ్ళజోడు, దిగులుతో ముడుచుకుపోయి గంభీరమైన మొహం, నలిగిన బట్టలు, ఎడం చేతికి వాచి. జలంధర్ గారు, ఫీజు ఎంతైనా ఇచ్చుకుంటాను. నా బిడ్డని చంపిన వాళ్ళని ఉరికమ్మ ఎక్కించండి. జేబులో 100 రూపాయలు కట్టదీశాడు జగదీష్. ఆవేశపడకండి, డబ్బు కాదు ప్రధానం. వాటిని జేబులో ఉంచి అసలు విషయం చెప్పండి, నెమ్మదిగా అన్నాడు డిటెక్టివ్ జలంధర్. నీళ్లు నిండిన కళ్ళని తుడుచుకుంటూ ప్రారంభించాడు జగదీష్. కాత్యాయని నాకు లేక కలిగిన కూతురు. ప్రాణప్రదంగా పెంచుతూ వచ్చాను. అలాంటి తల్లి లేని నా కూతురు ఈనాడు ఇలా దారుణంగా మరణానికి గురైతే ఎలా ఉంటుంది జలంధర్ గారు? మీరే చెప్పండి, ఏడుస్తూ అన్నాడు జగదీష్ బాబు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని అవివేకిని కాను. జగదీష్ గారు, ఆయుష్ తీరి చేస్తేనే ఎంతో బాధపడతాం కదా. మరి అలాంటి పరిస్థితుల్లో, అందులోనూ ముందు జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అనుభవించవలసిన అమ్మాయి హత్య చేయబడితే ఆ కన్న తండ్రి అనుభవించే బాధను నేను ఊహించగలను. చెప్పండి, ఉద్వేగంగా అన్నాడు జలంధర్. నేను దాదాపు 10:30-11 మధ్య ప్రాంతంలో వచ్చాను విజయవాడ నుంచి. పోర్టుగోలో కారు ఆగి ఉంది అమ్మాయిది. అమ్మాయి ఎప్పుడు బయట నుండి వచ్చినా షెడ్లో పెట్టి తాళం వేసేస్తుంది. అదే ఆశ్చర్యంతో కారు దిగి అమ్మాయి కారుని సమీపించాను. తలుపు తెరిచి చూసి మ్రాన్ పడిపోయాను. ఒక్క క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించాడు జగదీష్ బాబు. అమ్మాయి మరణించి ఉంది. ముఖం చాలా భయంకరంగా ఉంది. కెవ్వున కేకేశాను. నౌకర్లు అదిరిపడి లేచి తలుపులు తెరిచాడు. పరిస్థితి తెలుసుకుని అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఇలా పరిగెత్తుకొచ్చాను. ఈ విషయంలో మీరు నాకు సంపూర్ణ సహకారాన్ని అందించి ఆ దుర్మార్గుణ్ణి సాధ్యమైనంత త్వరలో పట్టేసుకోవాలి. అంతే డిటెక్టివ్ గారు, అన్నాడు జగదీష్ బాబు. శవం ఎక్కడుంది? కారులోనే ఉంది. పదండి చూద్దాం, దారిలో మాట్లాడుకోవచ్చు. డిటెక్టివ్ గారు, చిన్న రిక్వెస్ట్. ఏంటి? అమ్మాయి ఇలా దారుణ హత్యకు గురైందని అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ విషయాన్ని గుప్తంగానే ఉంచండి. రహస్యంగానే పరిశోధన ప్రారంభించండి ప్లీజ్. కనీసం పోలీసు బలగానికైనా తెలియజేయవలసి ఉంటుంది కదా జగదీష్ గారు. మా ఇద్దరి వల్లే అవుతుందని అనుకోవడం కొన్ని సమయాల్లో పొరపాటు. అత్యవసర పరిస్థితుల్లో వారి సహకారాలు తప్పనిసరిగా పొందవలసి వస్తుంది. అలాంటప్పుడు మీరు ఇలా తప్పనిసరి అయితే అత్యవసరమైన వాళ్ళకి మాత్రం తెలిస్తే పర్లేదు, కానీ పత్రికల వరకు వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంటుందండి. అలాగే మీరన్నట్టు ఏ విషయం అత్యవసరమైన వాళ్ళకి తప్ప అన్యులు ఎవరికి తెలిసే అవకాశం ఇవ్వను. సరేనా? థ్యాంక్స్ అండి. పదండి. ఇద్దరూ లేచారు. డిటెక్టివ్ అసిస్టెంట్ శ్రీనివాస్ వారిని అనుసరించాడు. మీ ఇంట్లో మొత్తం ఎందరున్నారు? ఎవరెవరు? దారిలో జగదీష్ బాబును ప్రశ్నించాడు డిటెక్టివ్. నేను, 4 నౌకర్లు. మీరు ఏ ఊరైనా వెళ్తే ఇల్లు వారి స్వాధీనంలోనే ఉంటుందా? అవును. మీ నౌకర్లందరూ నమ్మకస్తులని రూఢీగా చెప్పగలరా? 4 దాదాపు 7-8 సంవత్సరాలుగా మా ఇంట్లోనే పనిచేస్తున్నారు. ఇంతవరకు నాకు తెలియకుండా ఇంట్లోంచి అగ్గి పెట్ట కూడా బయటికి పోలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు విజయవాడ వెళ్ళిన పనేంటో చెప్పగలరా? మా అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళాను. ఫిక్స్ చేశారా? ఇంకా చేయలేదు. అమ్మాయి బ్రతికుంటే త్వరలోనే అయ్యేదేమో. అమ్మాయి ఫోటో తీసుకెళ్ళాను. నేను వెళ్ళేసరికి అబ్బాయి ఏమో ఊళ్ళో లేడు. ఫోటో తీసుకున్నారు. వచ్చాక మాట్లాడి ట్రంక్ కాల్ చేస్తామని అన్నారు. బై మీరు ఈ సంబంధం చేస్తున్నట్టు మీ అమ్మాయికి తెలుసా? మీ అమ్మాయికి ఆ అబ్బాయికి పరిచయం ఉందా? లేదు. అసలు అమ్మాయి అతని ముఖమైనా చూడలేదు. మీ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చదువుకున్న పిల్ల, అందరితోనే చనువుగానే ఉండేది. మధ్య కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు జగదీష్ బాబు. మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమించినట్టు కానీ ఎవరితోనైనా తిరిగినట్టు కానీ మీకు తెలుసా? లేదు. ఆ ప్రశ్న జగదీష్ బాబుకి బాధ కలిగించింది. అయినా తప్పదు కదా. థ్యాంక్స్. ప్రస్తుతానికి విచాల్. శవాన్ని చూశాక
అవసరమైతే మరికొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆమె కాచాయిని. శవము డ్రైవింగ్ సీట్లోనే ఉంది. కారులో వెనక సీటు వైపు చూస్తుండగా ప్రాణం పోయింది. కళ్ళు తెరవబడే ఉన్నాయి. శవాన్ని తదేకంగా చూశారు డిటెక్టివ్ల ద్వయం. కారు వద్ద కూర్చునున్నారు నౌకర్లు దిగులు పడ్డ ముఖాలతో. మీరంతా లోపలికి వెళ్ళండి నౌకర్లను ఆదేశించాడు జగదీష్ బాబు. మౌనంగా వెళ్ళిపోయారు. మీ అమ్మాయిని ఎవరు హత్య చేయలేదు జగదీష్ గారు, డిటెక్టివ్ జలంధర్ అన్నాడు. మరి ఆత్మహత్య చేసుకుని ఉంటుందంటారా? వెంటనే అన్నాడు జగదీష్ బాబు. మౌనంగా ఉండిపోయాడు జలంధర్. అంత అవసరం దానికే ఉంది జగదీష్ గారు. అలా చూడండి. బ్యాక్ సీట్ కేసు చూస్తుండగా అమ్మాయి ప్రాణం పోయింది. అవును, బాస్ వెనక్కి చూస్తుంటే వెనక సీట్లో ఏదైనా ఉండి ఉండాలి, లేదా ఎవరైనా ఉండి ఉండాలి. కరెక్ట్. ముఖంలో ఆశ్చర్యం, భయం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఆశ్చర్యకరమైన భయంకరమైన సన్నివేశం ఆమెకి అక్కడ కనిపించి ఉండాలి. ఆ షాక్ వల్ల ఆమె గుండె ఆగిపోయి ఉంటుందని తేలిగ్గా ఊహించవచ్చు కదా. శ్రీనివాస్ వైపు చూశాడు డిటెక్టివ్. ఏ మాత్రం సందేహం లేదు. అలాంటి సంఘటన ఎదురవడానికి ఆస్కారము ఉందంటారా శ్రీనివాస్ గారు అని అడిగాడు జగదీష్ బాబు. ఎందుకు ఉండదండి, ఆలోచిస్తే తేలవచ్చు జగదీష్ గారు. ఫోటోగ్రాఫర్ని ఇన్స్పెక్టర్ని పిలవాలి. ఫోన్ ఉందా? జగదీష్ వైపు చూశాడు జలంధర్. జలంధర్ గారు, నేను చెప్పిన విషయం గుర్తుందిలేండి, వారితో కూడా చెప్తాను. పదండి. లోపలికి దారి తీశాడు జగదీష్ బాబు. డయల్ చేశాడు జలంధర్. ఇన్స్పెక్టర్ చక్రవర్తి పలికాడు. హలో ఇన్స్పెక్టర్, నేను జలంధర్ని మాట్లాడుతున్నాను. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ని, ఫోటోగ్రాఫర్ని తీసుకొని వెంటనే రావాలి అని అడ్రస్ చెప్పాడు. వాట్ హ్యాపెండ్ అవతల నుంచి ఆదుర్దాగా అన్నాడు చక్రవర్తి. వచ్చాక చెప్తాను, 10 నిమిషాల్లో మీరు ఇక్కడ ఉండాలి. సమాధానానికి ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు. వాసు, వాళ్ళొస్తే రిసీవ్ చేసుకో, ఈలోగా నేను నౌకర్లతో మాట్లాడొస్తానే. ఓకే బాస్. వెళ్ళిపోయాడు శ్రీనివాస్. జగదీష్ గారు, ప్రత్యేకంగా ఉన్న ఒక రూమ్ చూపించండి. అదిగో నా ఆఫీస్ రూమ్. ఓ పక్కగా చూపించాడు జగదీష్ బాబు. మీ నౌకర్లలో ఒక్కొక్కరిని విడివిడిగా పంపండే లోపలికి, చివరగా మీరు రండి. జగదీష్ పంపించిన గదివైపు నడిచాడు జలంధర్. మొదటగా ఒక నౌకర్ వచ్చాడు గదిలోకి. నీ పేరు? గోపయ్య బాబయ్య. ఎన్నాళ్ళు నుండి పనిచేస్తున్నావు ఇక్కడ? 8వ ఏడు బాబు. ఈ 8 ఏళ్లలో మీ అయ్యగారిని గురించి నీకు బాగా తెలుసుండాలి. ఎన్నలాంటి ఆళ్ళు బాబయ్య, ఎవరికి అపకారం చేసి ఎరగరు. ఆరేమో ఆరి వ్యాపారం ఏమిటో అంతే, ఓరి జోలికి పోరు. ఆయనకొక్కతే కూతురు గదు, ఇప్పుడు చనిపోయిన అమ్మాయి. అవునండి. మరి ఆ అమ్మాయి స్వభావం తండ్రికి పూర్తిగా వ్యతిరేకం బాబయ్య. అంటే పూర్తిగా కాదు, ఆరి మనసు మంచిదే కానీ చిలిపి చేష్టలు ఎక్కువ. తన మాట నెగ్గించుకునే స్వభావం. కోపం కూడా ఎక్కువేనా? ఎక్కువే కానీ బాబయ్య, అది నీటి బుడగ లాంటిదైతే ఎట్టా వస్తుంది, మళ్ళా అంతలోనే పోతుంది. మీ అయ్యగారు అమ్మగారు అప్పుడప్పుడు తగువులు ఆడుకునేవారా? చిన్న చిన్న ఎసయ్యాల్లో కూడా అప్పుడప్పుడు చిలిపిగా తగువులు ఆడుకునేవారండి. అయితే అవన్నీ అప్పటికప్పుడే. మళ్ళీ మా అమ్మాయి గారు లేదే అయ్యగారికి ముద్ద మింగుడే పడదు. అయ్యగారు లేదే అమ్మాయి గారికి కూడా బొవ్వ తిన్నట్టే ఉండదు. అమ్మాయి గారు మరణించక ముందు, అంటే ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇద్దరికి తగు జరిగిందా? లేదయ్యా. అసలు అయ్యగారు ఊళ్ళో లేందే. ఈరోజు రాత్రి నువ్వెప్పుడు పడుకున్నావు? 9:30కు. వెంటనే నిద్రపోయావా? లేదు బాబయ్య, పడుకున్నాక 10 నిమిషాలకే నిద్రపట్టింది. మీ అయ్యగారి కోసం ఎవరెవరు వస్తూ ఉండేవారా? ఎంతోమంది వస్తుండేవారు బాబయ్య. అమ్మగారి కోసం? ఆరి కోసం వస్తుండేవారు బాబయ్య. అంతా ఆడపిల్లలేనా? అవును. ఇందాక మీ అయ్యగారు అమ్మాయి గారు తమాషాకి కీచులాడుకునేవారు అని అన్నావు కదా, ఒక చిన్న ఉదాహరణ చెప్పగలవా? 3 రోజుల కిందట అయ్యగారి కారు ట్రబుల్ ఇచ్చింది. ఏదో తొందర పనుందని అమ్మాయి గారి కారు తీసుకెళ్లారు. వచ్చిన తర్వాత కోప్పడింది. ట్రబుల్ ఇస్తే ట్యాక్సీలో వెళ్ళాలి కానీ నా కారు తీసుకెళ్తే నాకేదైనా అవసరం వస్తే నేను ఎలా వెళ్ళాలి అని. అమ్మాయి గారు అప్పుడప్పుడు అనుకోకుండా బయటికి వెళ్తుంటారా? ఎప్పుడో ఓసారి. ఈరోజు ఉదయం వెళ్ళారా? వెళ్ళారండి. ఊరికేనా? ఏదైనా పనుందా? తెలియదండి. ఎన్ని గంటలకి?
10 గంటలకు వెళ్ళారండి. మళ్ళీ ఓ గంటకల్లా వచ్చేశారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు వెళ్ళారు. ఎక్కడికైనా వెడితే చెప్పి వెళ్తారా? నాతో చెప్పలేదండి, గోవిందమ్మతో చెప్పారేమో. ఆవిడెవరు? ఇంట్లో వంట మనిషి అండి. సరే, నువ్వు వెళ్ళి గోవిందమ్మని పంపించు. ఆయ్, దండాలండి. వెళ్ళిపోయాడు గోపయ్య. కుర్చీ కానుకున్నాడు జలంధర్. ఇంతలో ఒక ఆడమనిషి 30 సంవత్సరాల అమ్మాయి లోపలికి వచ్చింది కాస్త బెరుగ్గా. నీ పేరు గోవిందమ్మ గదు? అడిగాడు జలంధర్. అవును బాబు, తడబడింది ఆమె. ఎన్నాళ్ల క్రితం చేరావు ఇక్కడ? దాదాపు 6 సంవత్సరాలు అయిందండి. నీ డ్యూటీ అంటే? ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడం, వంట చేయడం, అమ్మాయి గారికి కావాల్సిన సదుపాయాలు చూడడం. ఈరోజు ఉదయం కాత్యాయని ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు. ఆమె మొహంలో గాబరా కనిపించింది. అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకు. ఆమె తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్ళింది, అవునా? రెట్టించాడు జలంధర్. అవును, చెప్పక తప్పలేదు గోవిందమ్మకి. చెప్పు, అతనెవరు? అనాలోచితంగా కలిగిన ఐడియాకి మనసులోనే నవ్వుకుంటూ అడిగాడు జలంధర్. అతని పేరు నిర్భయంగా చెప్పు. అశోక్ కుమార్. దయచేసి అయ్యగారికి ఈ విషయం తెలియనివ్వకండే, మీ పుణ్యం ఉంటుంది. తెలిస్తే నా ప్రాణం తీసేస్తారు అయ్యగారు. ఆయన ఎవరో నాకు తెలీదు. దేవుడి మీద ఒట్టు. అమాయకంగా నెత్తిమీద చేయబెట్టుకుంది గోవిందమ్మ. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వెప్పుడైనా చూసావా అతన్ని? ఓసారి చూశానండి. ఎప్పుడు? ఎక్కడ? నెల క్రితం అమ్మాయి గారు పుట్టినరోజు పండగ జరిగింది. ఆ రోజు ఎంతో సంతోషంగా గడిచిపోయింది. ఆ రాత్రే అత్యవసరమైన పని మీద తెనాలి వెళ్ళిపోయారు అయ్యగారు. 3 రోజుల దాకా రానని చెప్పారు. ఆ మరో రోజు ఆ అబ్బాయిని తీసుకొచ్చింది కాత్యాయనమ్మ. నాతోనే వంట చేయించి అతడికి పెట్టింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా? అవును. శారీరకంగా వాళ్ళిద్దరికి సంబంధం ఉందా? ఉంది. ఆ రోజు మధ్యాహ్నం భోంచేశాక ఓ అరగంట అయ్యాక ఇద్దరు కాత్యాయనమ్మ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. 1.5 గంట వరకు బయటికి రాలేదు. అతడి గురించి నీకేమైనా తెలుసా? అంతకు మించి నాకేం తెలియదు. అయినా ఒక్కోసారి చూసినంత మాత్రాన ఏం తెలుస్తుంది? వాళ్ళిద్దరి విషయం నీకు తెలుసని కాత్యాయనికి తెలుసా? తెలుసు, ఆమె చెప్పింది. ఎవరితో చెప్పొద్దు అని అంది. ఎవరితోనైనా చెప్పావా? ఇప్పుడు మీతో చెప్పాగా. రైట్. అశోక్ కుమార్ వచ్చిన రోజు మిగతా 3 నౌకర్లు ఇక్కడే ఉన్నారా? లేరు. ఏదో పని కల్పించి 3 బయటికి పంపించింది కాత్యాయనమ్మ. అమ్మాయి ఎప్పుడైనా తనలో తాను బాధపడడం కానీ కుమిలిపోవడం కానీ చూసావా? లేదు. అశోక్ కుమార్ ఫోటో ఏదైనా ఉందా? లేదు. ఉంది. ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఉంది. తీసుకురా. వద్దులే, అది అక్కడే ఉండనివ్వు. నేను ఇక్కడి నుండి బయటికి వెళ్ళేటప్పుడు సమయం చూసుకొని గుట్టుగా తెచ్చిపెట్టే అందులో. ఇక నువ్వు వెళ్ళొచ్చు. తలుపి నమస్కారం చేసి వెళ్ళిపోయింది గోవిందమ్మ, నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ. ఇంతలో 3వవాడు వచ్చాడు. నా పేరు ఖాన్ అయ్యగారు అన్నాడు. పూర్తి పేరు? ఖాదర్ ఖాన్. అన్నాళ్ళైంది నువ్వు పనిలో చేరి? గోపయ్య నేను ఓసారి చేరామండి. ఒకే రోజా? అవును. మీరు రాకముందు ఎవరెవరున్నారు నౌకర్లు? డ్రైవరు డేవిడ్, వంట మనిషి మాణిక్యమ్మ. ఆమె ఏమైంది? ఆమె వంట చేసి వచ్చే జీతంతో కొడుకుని చదివిస్తూ ఉండేది. అతడి చదువు అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి తీసుకెళ్ళాడు. నిన్ను, గోపయ్యని ఒకేసారి పనిలోకి తీసుకోవాల్సిన అవసరం మీ అయ్యగారికి రావడానికి కారణం అనుకోకుండా జరిగిందండి. అప్పుడు అయ్యగారి వ్యాపారం ఎలా సాగడం లేదు. అదీగాక అమ్మాయి గారు అప్పుడు 8, 9 ఏళ్ల వయసులో ఉన్నారు. అయ్యగారిని బాగా ఏడిపిస్తూ ఉండేవారు. అయ్యగారేమో ఊరికి కానీ బయటికి కానీ ఎడితే అమ్మాయిని సముదాయించేవాళ్ళు ఎవరూ లేరు. మాణిక్యమ్మ ఉండేదన్నావుగా? ఉండేది. కానీ ఆమెకి ఇంటి పనితో వంట పనితో మధ్యాహ్నం వరకు, సాయంకాలం నుంచి 6 నుంచి 9 వరకు సరిపోతూ ఉండేది. ఆ సమయంలో ఈ సమయంలో పాపను చూడ్డానికి ఎవరూ లేకపోయారు. అందుకని గోపయ్యను పాప కోసమే పనిలోకి తీసుకున్నారండి అయ్యగారు. అయితే ఇద్దరిలో నువ్వే ముందొచ్చావన్నమాట. లేదు, తర్వాత నేను వచ్చాను. నువ్వెలా చేరావు? అప్పుడు నాకు 17 ఏళ్ళు. ఓ మందుల షాప్లో పనిచేస్తూ ఉండేవాడిని. ఓ రోజు మా బంధువులింట్లో పెళ్లి జరిగింది. నాకు సెలవు దొరక్కపోవడంతో మా నాన్న, అమ్మ, చెల్లి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు రైలు ప్రమాదంలో చచ్చిపోయారు. ఆ బాధతో వారం రోజులు పనికి పోలేదు నేను.
మా యజమానికి కోపం వచ్చి నన్ను పనిలోంచి తీసేశారు. 3 రోజులు తిండి లేకుండా ఆకలి ఆపుకోలేకపోయాను. నడుస్తుండగా ఓ హోటల్ ముందు ఐగోర్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. తెలియకుండా ఆయన జేబులోంచి పర్సు తీశాను. అక్కడే ఉన్న డేవిడ్ నన్ను పట్టుకున్నాడు. జనం పోగయ్యారు. 4 దెబ్బలు పడ్డాయి నా మీద. ఐగోర్ అందరినీ వారించి నా వివరాలు కనుక్కున్నారు. జాలిపడి హోటల్లో కడుపు నిండా తిండి పెట్టించారు. నా కథ విని జాలితో ఆరుతో పాటు నన్ను తీసుకొచ్చి తన దగ్గర నౌకరుగా పెట్టుకున్నారు. నేను వచ్చానన్ను గోపయ్యను కూడా తీసేయలేదు. నేను తోట పని, పై చిల్లర పనులు చేస్తూ ఉండేవాడిని. అంతటితో ఆగాడు ఖాన్. ఐసి, 4 రోజుల క్రితం కాచాయని పుట్టినరోజు పండగ జరిగిందా? అవును, జరిగింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేనయ్య గారు. ఎక్కడికి వెళ్ళావు? పక్క ఊళ్ళో తన స్నేహితురాలు ఉందని ఆమెకు ఒక ఉత్తరం ఇచ్చి రమ్మని చెప్పి పంపింది. 3 ఇచ్చేశారా? ఆమె అడ్రస్ కోసం తిరిగి వచ్చాం. సంవత్సరం క్రిందటే ఆ ఊరు వదిలిపోయిందని తెలిసింది. ఆల్ రైట్, నువ్వు వెళ్ళొచ్చు. సలాం చేసి వెళ్ళిపోయాడు ఖాదర్ ఖాన్. డేవిడ్ ప్రవేశించాడు. హలో, కమాన్, మీకోసం ఎదురు చూస్తున్నాను. వాట్ శ్రీనివాస్, వాట్ హ్యాపెండ్? విషయం చెప్పకుండా ఫోటోగ్రాఫర్ని, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ని పిలుచుకురమ్మని ఫోన్ చేశాడు మీ బాస్. కొంపదీసి హత్య కాదు కదా? హత్య కాకపోతే మీతో ఏం పని? నవ్వుతూ కారు వైపు నడిచాడు శ్రీనివాస్. అనుసరించారు 3. డోర్ తెరిచి సన్నివేశాన్ని చూపించాడు శ్రీనివాస్. వేలిముద్రలు ఏమైనా కనపడతాయేమోనని అనుమానం ఉన్న చోటల్లా పౌడర్ చల్లాడు ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్. ఆశ్చర్యం, ఒక్క వేలిముద్ర అయినా బయటపడలేదు. నిరాశగా నెట్టూర్చాడు శ్రీనివాస్. శవం 4-5 యాంగిల్స్లో ఫోటోలు తీయబడింది. ఎలా జరిగింది? ప్రశ్నించాడు చక్రవర్తి. ఆమెనెవరూ హత్య చేయలేదు ఇన్స్పెక్టర్. బ్యాక్ సీట్ కేసు చూస్తుండగానే ప్రాణం పోయింది. అంటే అక్కడ ఆమె హార్ట్ ఫెయిల్ అవ్వడానికి తగినంత భయంకరమైన సన్నివేశాన్ని ఆమె చూసి ఉండాలి. అదే ఏమై ఉంటుందా అని ఆలోచించలేక చస్తున్నా. హత్య జరిగిన ప్రదేశం అది తేలలేదు ఇంకా. ఇక్కడే ఎందుకు కాకూడదు? మరో చోట ఎందుకు కాకూడదు? మరో చోట హత్య జరిగితే ఇక్కడికి ఎలా వస్తుంది? ఎవరైనా తీసుకురావచ్చుగా. కరెక్ట్. మనం ఊహించింది నిజమే అయితే అలాగే జరుగుతుంది. శవాన్ని చూడు. డ్రెస్ చూస్తే ఎక్కడో బయట నుంచి వస్తున్నట్టుగా ఉంది. బయలుదేరుతూ ఉండుండొచ్చు. తల అడ్డంగా తిప్పాడు శ్రీనివాస్. బయలుదేరేటట్టయితే నౌకర్లు మేల్కొనే ఉండేవారు. వెంటనే తెలిసిపోయి ఉండేది. కాబట్టి వచ్చేటప్పుడే జరుగుండాలి. చనిపోయాక ఎవరు వదిలిపెట్టుంటారు? బ్యాక్ సీట్లో ఉన్నవారు. కాబట్టి వెనక సీట్లో ఉన్నది మనిషేనని తేలిపోయింది. ఇక్కడ కొంచెం ఆలోచించవలసింది. మనిషిని చూసినంత మాత్రానే ప్రాణం పోవడానికి ఆస్కారం ఉంది అని అంటావా? లేకపోతే దెయ్యం అంటావా? ఎందుకు కాకూడదు? ఆ ముఖంలో ఉన్న భయ ఆందోళనలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. దెయ్యం డ్రైవ్ చేయగలదా? ఏ కాలం దెయ్యాలన్నీ చేయగలవు. అలా నువ్వే అంటావు, ఇలా కూడా నువ్వే అంటావు. ఇంతకీ బ్యాక్ సీట్లో ఉన్నది మనిషా, దెయ్యమా? అదే కనుక్కోవాలి. కమాన్, బాస్తో మాట్లాడదాం. ఈ కేసుపై ఇప్పుడే ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఈలోగా బాస్కి కొన్ని విషయాలు తెలుసుంటాయి. లోపలికి నడిచాడు శ్రీనివాస్. అనుసరించాడు చక్రవర్తి. 4 ప్రశ్నించాను, కానీ కేసుకి పనికొచ్చే సమాచారం ఒక్కటి కూడా అందలేదు. వాళ్ళకేం తెలుసు? జలంధర్ గారు, మీకెవరైనా శత్రువులున్నారా? లేరు. అయినా నాకు శత్రువులు ఉంటే నా మీద పగ తీర్చుకోవాలి, కానీ అభం శుభం తెలియని నా కూతురిపైన ఎందుకు సాధిస్తారు? మీకు గ్లాస్ ఫ్యాక్టరీ ఉంది కదా? అవును. పార్ట్నర్స్ ఉన్నారా? మీరొక్కరేనా? మొత్తం 2. మరొకరెవరు? నరహరిరావు. వారెక్కడున్నారు? ప్రస్తుతం మద్రాసులో. ఏం చేస్తున్నారు? ఉన్న ఆస్తంతా బిల్డింగుల రూపంలో మార్చేశారు. ఇప్పుడు ఆయనకి 10 అంతస్తుల భవనాలు ఉన్నాయి. 6. కొన్ని ఆఫీసులకి, కొన్ని హోటళ్ళకి ఇచ్చేసి ఆ బాడుగలతో హాయిగా ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారా? రారు. ఆయనకి నాపై నమ్మకం ఉంది. సంవత్సరానికి వచ్చే ఆదాయంలో 1/3 మాత్రం తనకి పంపమన్నారు. అంతే. ఎప్పుడైనా వస్తే నన్ను చూసి వెళ్ళిపోతారు. ఫ్యాక్టరీ వంక కన్నెత్తి కూడా చూడరు. ఓ, ఐసి. మీ నౌకర్లు మీ ఇంట్లోనే పడుకుంటున్నారు కదూ ప్రతిరోజు? అవును. మీ అమ్మాయి ఎంతవరకు చదువుకుంది?
పియూసీ పాస్ అయింది. చదివే రోజుల్లో ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉండేవారా? నాకు తెలిసినంతలో ఎవరూ లేరు. ఈ మధ్య మిమ్మల్ని బెదిరిస్తూ ఏమన్నా ఉత్తరాలు కానీ టెలిఫోన్ కాల్స్ కానీ వచ్చాయా? రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి, ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి ఉంటారు. సమాచారం ఏదైనా తేలొచ్చు. జగదీష్ బాబు చూడకుండా తన డైరీని జాడ విరిచాడు జలంధర్. జగదీష్ బాబు కూడా లేచాడు. జలంధర్ని చూడగానే విష్ చేశాడు చక్రవర్తి. ఎంతసేపు అయింది మీరొచ్చి? జస్ట్ 5 minutes బ్యాక్. శవాన్ని చూసావుగా? శ్రీనివాస్ వైపు చూశాడు. చూశాను. ఆలోచించగా కాచాయిని హత్యకి కారణం ఎదమిద్దంగా చెప్పలేను, కానీ మొత్తానికి ఏదో దెయ్యమే ఆ ప్రాణం పోవడానికి కారణం అయి ఉండాలి. అంటే కాచాయిని మామూలుగా డ్రైవ్ చేస్తూ ఉండుంటుంది. వెనక నుండి ఆమెను బెదిరించి ఉండాలి. ఈ విషయాన్ని బట్టి వెనక బెదిరించింది ఎవరో మనిషి అని చెప్పొచ్చు. అలా బెదిరించగానే ఆమె వెనక్కి తిరిగింది. శరీరంపై ఏ గాయం లేకుండానే మరణించింది. అంటే ఆమె హార్ట్ ఫెయిల్ అయింది. పోనీ విషప్రయోగం జరిగిందే అని అనుకుందాం. అలా అయితే ఆమె శరీరం నల్లబడాలి కదా. అలా జరగలేదు. సో విషప్రయోగం జరగలేదు. ఊహించని భయంకరమైన దృశ్యం ఆమె కంటబడి ఉండాలి. వెనకున్న వారి మనిషి అయితే ఆమె గుండె ఆగిపోని అవసరమే లేదు. స్పృహ పోవచ్చు. కాబట్టి ఆమెకి వెనక కనిపించింది దెయ్యమని ఊహించవచ్చు అన్నాడు ఆగి శ్రీనివాస్. కోర్స్ కాసేపు ఆలోచనలో పడిపోయాడు డిటెక్టివ్ జలంధర్. ఓ నిమిషం తర్వాత ఇన్స్పెక్టర్ వైపు తిరిగి శవాన్ని పోస్ట్ మార్టానికి పంపించండి, రిపోర్ట్ అందగానే నాకు ఫోన్ చేయండి అని చెప్పి జగదీష్ వైపు చూస్తూ, మిస్టర్ జగదీష్ బాబు, ఈ విషయంలో మీరు దిగులు మానండి. సాధ్యమైనంత త్వరలో మీ కూతురి మరణానికి కారణమైన దుర్మార్గుల్ని పట్టి ఉరికంబానికి ఎక్కిస్తాను. మీరు మాత్రం ధైర్యాన్ని విడనాడకుండా యథేచ్ఛగా మీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండండి. డీలా పడినట్టు ఊహ మాత్రంగా కూడా ఎవ్వరికి అనుమానం కలిగించేలాగా కనిపించకండి. నాతో అవసరం వస్తే ఫోన్ చేయండి. ఫోన్ నంబర్ ఇచ్చాడు జలంధర్ గారు. అతని చేతులు పట్టుకున్నాడు జగదీష్ బాబు. మౌనంగా అతని భుజం తట్టాడు జలంధర్ ఓదార్పుగా. మరి మేము వెళ్ళొస్తామే? బాబుగారు, ఆ గదిలో మీ పుస్తకం మర్చిపోయారు, తీసుకోండి. గోవిందమ్మ వచ్చింది డైరీతో. థ్యాంక్స్. నా కారులో వెళ్ళండి. డేవిడ్ కేకేశాడు జగదీష్ బాబు. నో, ట్యాక్సీలో వెళ్తాం, దారిలో వేరే పనుంది. థ్యాంక్స్. అందరికీ విష్ చేసి బయటికి నడిచారు డిటెక్టివ్లు ఇద్దరు. జలంధర్ ఆలోచిస్తున్నాడు. 9-9:30 మధ్య ప్రాణం పోయింది. ఏదో షాక్ వల్ల ఆమె గుండె ఆగిపోయింది. అంతేకాని ఏ విధమైన ఆయుధం కానీ విషపూరితమైన ఏ పదార్థం కానీ ఆమె మరణానికి కారణం కాదు. ఇది పోస్ట్ మార్టం సారాంశం. అంటే ఆమె ప్రయాణం చేస్తుండగానే ప్రాణం పోయి ఉండాలి. ఎంచేతంటే హత్య జరిగిన రాత్రి గోపయ్య 9:30కి పడుకున్నాక 10 నిమిషాలకి, అంటే 9:40కి నిద్రపోయానని చెప్పాడుగా. జలంధర్ వైపు చూస్తూ అన్నాడు శ్రీనివాస్. అవును. అయితే కాత్యాయని ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళుంటుంది? సినిమాకి? తప్పు. ఎలా? ఆమె ఉదయం 10 గంటల ప్రాంతంలో బయటికి వెళ్ళింది. అంటే అశోక్ని కలవడానికి అన్నమాట. వాళ్ళ నాన్న ఊళ్ళో లేడు. కాత్యాయనికి అశోక్కి శారీరక సంబంధం ఉంది. అంటే అతనితో కామకేళి విలాసాల్లో మునిగిపోవడానికి సమయం నిర్ణయించుకోవడం కోసం వెళ్ళుంటుంది. ఆ పిచ్చి ఉన్న వాళ్ళకి సినిమాలు చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉండదు. ఏమంటావు? అయితే అశోక్ని కలిసి ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5కి మళ్ళీ వెళ్ళింది. అంటే అశోక్తో గడపడానికి అన్నమాట. అంటే మీ ఉద్దేశం ఆమెని అనుభవించిన తర్వాత అశోకే? ఆ విషయం అంత త్వరగా నిర్ణయించడానికి వీల్లేదు. అశోకు ఎంచేత ఆమెతో అంత సన్నిహితంగా ఉంటున్నాడో మనకి తెలియదు. పోనీ అతన్ని కలుద్దామంటే అతని అడ్రస్ కూడా లేదు మన దగ్గర. అన్నట్టు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావా? ఇచ్చేశాను. గోవిందమ్మ ఇచ్చిన ఫోటోతో సహా రేపు పేపర్లో వస్తుంది. వెరీ గుడ్. ఒకసారి ఆ జగదీష్ బాబు ఇంటికి వెళ్ళొద్దామా? పదండి. శ్రీనివాస్ ఇంకా అంటుండగానే టెలిఫోన్ మోగింది. హలో, జలంధర్ స్పీకింగ్. మేమే రావాలనుకుంటున్నాం మీ ఇంటికి. వాట్? ఉలిక్కి పడ్డాడు జలంధర్. బయలుదేరి వస్తున్నాం వెంటనే.
రిసీవర్ పెట్టేసి బయలుదేరారు ఇద్దరు జగదీష్ బాబు ఇంటికి. గోవిందమ్మ కాన్లు ఎదురెదురుగా కూర్చునున్నారు. ఇద్దరి దృష్టి ఒకే వైపుకి కేంద్రీకృతమై ఉంది. ఇద్దరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇద్దరిలోనూ ప్రాణం లేదు. కాత్యాయని హత్యనే పోలి ఉంది కదూ? శ్రీనివాస్ వైపు ఆశ్చర్యంగా చూశాడు జలంధర్. అవును, శవాల వైపు చూస్తూనే అన్నాడు శ్రీనివాస్. జగదీష్ బాబుని పక్క గదిలోకి తీసుకుపోయాడు జలంధర్. ఎలా జరిగింది జగదీష్ గారు? ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు డిటెక్టివ్ గారు. వీళ్ళిద్దరిని చంపడానికి వాళ్ళకు అవసరం ఎందుకు వచ్చిందో బోధపడ్డమే లేదు బాధగా అన్నాడు జగదీష్ బాబు. శవాలను ముందుగా ఎవరు చూశారు? గోపయ్య. పిలవండి కేకేశాడు. ముందుగా శవాలను చూసింది నువ్వేనా? అవును బాబయ్య. ఎలా చూసావు? పర్లేదు చెప్పు. అయ్యగారు ఊళ్ళో లేనప్పుడల్లా మమ్మల్ని ఇద్దరిని ఏదో వంకతో బయటికి పంపిస్తూ ఉంటుంది బాబయ్య. మ్యాట్నీకి వెళ్ళొచ్చాం. తలుపు తెరవకపోయేసరికి 2 సార్లు పిలిచాను. తలుపు కూడా లాగాను. చూసేసరికి ఇద్దరు గదిలో ఉన్నారా? అంటే వాళ్ళిద్దరికీ. సరే నువ్వు వెళ్ళు. కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు గోపయ్య. వాళ్ళిద్దరికి సంబంధం ఉందని నీకు తెలుసా? తెలీదు. ఏంటో జలంధర్ గారు, నాకంతా అయోమయంగా ఉందండి. ఎందుకే హత్యలు జరుగుతున్నాయి? నా కుటుంబంపై ఎవరికి కన్నుపడింది? నాశనం చేయడానికి ఎందుకు కంకణం కట్టుకున్నారు? అభం శుభం తెలియని అమ్మాయిని, నౌకర్లను ఎందుకు చంపారు? ఎందుకైనా మంచిది మీరు మిగిలిన వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఏమో చెప్పలేం. ముందు జాగ్రత్తలో ఉండడం మంచిదేగా. దయచేసి వాళ్ళని త్వరగా పట్టుకోండి. జలంధర్ గారు, నాకు చాలా భయంగా ఉంది. ఇకపై అహర్నిశలు అదే పని మీద తిరుగుతాను. హంతకుడు ఎవరైనా కానీ వారంలోగా పట్టుకొని ఉరికమ్మం ఎక్కిస్తాం. అంతవరకు నిద్రపోను నిశ్చల గంభీర స్వరంతో అన్నాడు జలంధర్. అతడికి 25 ఏళ్ళు ఉండొచ్చు వయసు. ఎర్రగా ఉన్నాడు. కోలమొహం, నొక్కుల జుట్టు, సన్నని మేసకట్టు, ఆకర్షణీయమైన విగ్రహం, బలిష్టమైన కండలు తిరిగిన శరీరం. తెల్లటి షర్ట్ టక్ చేశాడు. చేతిలో న్యూస్ పేపర్. రండి అన్నాడు జలంధర్ అతన్నే చూస్తూ. జలంధర్ గారు మీరేనా అన్నాడు అతను లోనికొస్తూ. అవును, మీరు డిటెక్టివ్లు అయితే కావచ్చు, కానీ ఇలా చేయడం ఏమీ బాలేదు. నన్ను అల్లరి పెట్టడంలో మీ ఉద్దేశం? ఏం చేశాను? చిరునవ్వుతో అన్నాడు జలంధర్. మీరు చేసిన పనేంటో మీకే తెలీదు. న్యూస్ పేపర్ని జలంధర్ ముందుకు తోశాడు. పేజీలు తిరిగేశాడు జలంధర్. వధువు కావాలను, డిగ్రీ చదివి పెద్ద వ్యాపారం చేస్తున్న 25 ఏళ్ల అందమైన యువకునకు వధువు కావాలను. కులం ఏదైనా పట్టింపు లేదు. 23 సంవత్సరాల వయసు, చదువు, సంస్కారం కలిగిన, సంసారం చక్కదిద్దుకొను నేర్పు ఓర్పు ఉంటే చాలును. అభిలాష గలవారు తమ ఫోటోలు ఉన్నచో దిగువ చిరునామాకు పంపుతూ ఉత్తరాలు రాయండి. జలంధర్ 13-13 అబిడ్స్ రోడ్, హైదరాబాద్. ఈరోజే పేపర్లో వచ్చింది. ఇప్పటి నుండి ఫోటోల కోసము వస్తే ఎలా అన్నాడు జలంధర్. మీకు నవ్వులాటైంది. నాకేమో స్నేహితుల్లో తలవంపులైపోయింది. మొన్నటి వరకు ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలాగా తిరిగి ప్రతిరోజు నిరాశను ఎదుర్కొన్న నేనేంటి పెద్ద వ్యాపారం చేయడం ఏంటి? పెళ్లి కోసం ప్రాకులాడడం ఏంటి? పైగా ఫోటోతో సహా పేపర్లో ప్రకటన ఏంటి? నాకు తెలియకుండా అంత పెద్ద వ్యాపారం ఎలా చేస్తున్నావు? అసలు ఆ వ్యాపారం ఏమిటి అని ఫ్రెండ్స్ అందరూ నన్ను అల్లరి పట్టించేస్తున్నారు. అసలు మీకు నాతో అవసరం ఏంటి? హేళన చేయడానికి మీకు నేనే దొరికానా? మీతో అవసరం ఉండే పిలిచాను మిస్టర్ అశోక్, గంభీరంగా అన్నాడు జలంధర్. ఏమిటా అవసరం? మీకు కాత్యాయని తెలుసా? ఏ కాత్యాయని? మీకు ఎంతమంది కాత్యాయనులు తెలుసు? తడబడ్డాడు అశోక్. జగదీష్ బాబు గారి కూతురు. తెలుసు, ఆమె హత్య చేయబడింది. పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు అశోక్. జలంధర్ గారు, మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? మీరు ప్రేమించిన కాత్యాయని గురించే. ఈ దారుణ హత్య ఎలా జరిగింది? నా కాత్యాయనికి శత్రువులు ఎవరున్నారు? నేను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న నా కాత్యాయన్ని ఎవరు చంపారు డిటెక్టివ్ గారు? మాట్లాడలేదు జలంధర్. అతన్ని కాసేపు బాధపడనిచ్చాడు.
ఇద్దరం బాగా ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాం. అంతలోనే ఇంత దారుణమైన వార్త వినవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఎవరికి ద్రోహం చేయని నా కాత్యాయని హత్య చేయాలి అనే దురాలోచన ఏ దుర్మార్గుడికి కలిగి ఉంటుంది? ఇంకెవడికి? వాడికే కలిగి ఉంటుంది. పళ్ళు నూరాడు అశోక్. ఎవరికి? జగదీష్ బాబు గాడికి. నమ్మలేనట్టు చూశాడు జలంధర్. తండ్రి కూతుర్ని హత్య చేయడమా? తండ్రే కూతుర్ని రేప్ చేస్తున్న ఈ రోజుల్లో హత్య చేయడంలో వింతే ఉంది జలంధర్ గారు. అయినా అతడేమీ కనలేదుగా కాత్యాయన్ని. వివరంగా చెప్పండి. కాత్యాయని అతడి సొంత కూతురు కాదు, అన్న కూతురు. అతడికి పిల్లలు లేరు అని మీకెలా తెలుసు? కాత్యాయనే చెప్పింది. కాత్య మీకెలా పరిచయం? ద్రవిస్తున్న కళ్ళు తుడుచుకొని ప్రారంభించాడు అశోక్. అవి నేను బిఏ చదువుకున్న రోజులు. అప్పుడు మేము సనత్ నగర్లో ఉండేవాళ్ళం. ఓసారి సెలవుల్లో స్నేహితులం 10 మంది కలిసి మద్రాసు టూర్ ప్రోగ్రాం వేసుకున్నాం. చూడాల్సినవన్నీ చూసుకుని మెరీనా బీచ్కి చేరుకున్నాం. అక్కడికి వీళ్ళు వచ్చారు టూరిస్ట్ ప్రోగ్రాం వేసుకునే. కాత్యాయనికి సముద్ర స్నానం చేసే అలవాటు లేదేమో. తల పైకెత్తి నీళ్లలోకి వెళ్లడం వల్ల కాబోలు అలలు ఆమెని లోపలికి లాక్కున్నాయి. ఎవరి ఆనందంలో వాళ్ళు ఉండడం మూలాన ఆమె స్నేహితురాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. అనుకోకుండా నేను చూశాను. పరిగెత్తుకు వెళ్ళి ఆమెను కాపాడాను. అయితే అలా పరిచయం అయిందనమాట మీ ఇద్దరికి. అవును. మీ పరిచయం వృద్ధి ఎలా అయింది? ఇద్దరిది హైదరాబాదే అని తెలిసిపోయింది. ఇక్కడికి వచ్చాక ఒకసారి సినిమాలో కలుసుకున్నాం. వాళ్ళ నాన్నకి తెలిస్తే కేకలేస్తారని బయట కలుసుకుంటూ ఉండేవాళ్ళం. సినిమాల్లో కొన్నిసార్లు, పబ్లిక్ గార్డెన్స్లో కొన్నిసార్లు, ట్యాంక్ బండి వద్ద కొన్నిసార్లు. పరిచయం పెరిగింది, ప్రేమగా మారింది. బాగా ప్రేమించుకున్నాం. కాత్యాయని తన సర్వస్వం నాకు అర్పించింది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎలా? జగదీష్ బాబు అబ్జెక్ట్ చేస్తే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళాలనుకున్నాం. ఆశీర్వదిస్తే సరే, లేకపోతే మా దారి మాదే. ఇలా చేద్దామంటే మరి కాత్యాయని ఏమనేది? కాత్యాయనే ఈ సలహా ఇచ్చింది. మీరు చివరిసారిగా ఆమెను ఎప్పుడు కలుసుకున్నారు? మొన్న రాత్రే. ఎక్కడ? హోటల్ ఫుల్ మూన్లో. మీరు హోటల్ నుండి ఎన్ని గంటలకు వచ్చారు బయటికి? సరిగ్గా 9ంటికి. ఆ తర్వాత మీరు ఆమెతో వెళ్ళలేదా? లేదు, తన కారులో డ్రాప్ చేస్తాను అంది. కానీ ఆ సమయంలో నాకు అర్జెంట్ పనుంది. బర్కత్పురా చమాన్ వద్ద శోభన ఎంటర్ప్రైజెస్లో నాకు టైపిస్ట్ పోస్ట్ ఇస్తానని మేనేజర్ చెప్పాడు. 9, 9:30 మధ్య ఇంటికి రమ్మన్నాడు. కాత్యాయని ఇంకాసేపు తనతో గడపమంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో నా కాళ్ల మీద నేను నిలబడ్డం ముఖ్యం. కాత్య నాకు దూరం అయ్యేది కాదు. క్షణికోద్రేకానికి లొంగితే అవతల ఉద్యోగం చేజారిపోతుంది. అందుకే నేను వెళ్ళాను విడిగా. కారులో వెళ్ళలేకపోయారా? ఆమె డ్రైవ్ చేస్తూ ఉండేదిగా. ఆవిడ స్వభావం మీకు తెలియదు, కామం ఎక్కువ. పైగా మొన్న కాస్త అసంతృప్తి కనిపించింది. ఆ సమయంలో ఏది పట్టించుకోదు. కారులోనే తన కార్యానికి ఉసిగొల్పు ఉండేది. అందుకే విడిగా వెళ్ళాను. ఉద్యోగం వచ్చిందా? వచ్చింది, కానీ అంతకంటే ముఖ్యమైందే పోయింది. అశోక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీరెప్పుడు కలిసినా ఫుల్ మూన్లోనే కలిసేవారా, లేక మరేదైనా ఉందా? మొదట్లో హోటల్ ఆకాష్కి 2-3 సార్లు వెళ్ళాం. కానీ అక్కడికంటే ఫుల్ మూన్లో ఎక్కువ కంఫర్టబుల్స్ కనిపించాయి. అందుకే ప్రతిసారి అక్కడికే వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి వస్తూ హోటల్ కనిష్కాకి వెళ్ళొచ్చి చెరో కోకోకోలా తాగేసి ఆమె అటు నేను ఇటు వెళ్ళేవాళ్ళం. మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నాను. అతను ఏం చేస్తాడు? రూపా ఎంటర్ప్రైజెస్ అని మా ఆఫీస్ పక్కనే ఉంది. అందులో స్టెనోగ్రాఫర్, పేరు మోహన్. ఆ 2 ఆఫీసుల ప్రొపరేటర్లు అన్నదమ్ములే. అతడికి మీ ప్రేమ విషయం తెలుసునా? 2 నెలల క్రితం నేనే చెప్పాను. ఏమన్నాడు? కంగ్రాట్స్ చెప్పాడు. మీ విషయాల్లో తలదూర్చేవాడా తరచూ? లేదు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పేరు యశోధర. ఎప్పుడూ అమ్మాయిని గురించే చెప్తూ ఉండేవాడు. అతని సమస్యలు చెప్తూ నా సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. కానీ నా గురించి ఒక్కటే అడిగేవాడు కాదు. బై ఇందాక మీరు జగదీష్ బాబుపై అనుమానం వెలిబుచ్చారు.
వివరించగలరా? వివరాలు నాకేం తెలియవు. బహుశా మా సంగతి అతనికి తెలిసిపోయి ఉండొచ్చు. కాత్యాయని నన్ను చేసుకుంటే తన పరువుకి భంగం కలగొచ్చునని గుట్టుగా హత్య చేసి ఉండొచ్చు. అప్పటికింకా నాకు ఉద్యోగం కూడా లేదు కదా. పరువును గురించి జగదీష్ బాబు అన్న మాటలు గుర్తొచ్చాయి జలంధర్కి. మీరు కాత్యాయని ప్రేమించుకుంటున్నట్లు, పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టు జగదీష్ బాబుకి తెలుసా? ఈ విషయం రూఢిగా నేను చెప్పలేను. మెనీ థ్యాంక్స్ మిస్టర్ అశోక్. మీరు కలవడం వల్ల కేసుకు సంబంధించిన కొత్త వివరాలు తెలిసాయి. మీ అడ్రస్ మాకు తెలియదు, అందువల్ల మిమ్మల్ని ఈ విధంగా పిలిపించాల్సి వచ్చింది. మా వల్ల మీకు తలవంపులు జరిగినందుకు మన్నిస్తారు కదూ? ఎంత మాట సార్, అసలు విషయం తెలియక తొందరపడ్డాను, క్షమించండి. మరేం పర్లేదు డిటెక్టివ్ గారు. నా కాత్య హత్యకి కారణమైన వాణ్ణి నాకు చూపించండి ప్లీజ్, నీళ్లు నిండిన కళ్ళతో అన్నాడు అశోక్. తప్పకుండా అన్నట్టు అతడి వైపు చూశాడు జలంధర్. అతడు అడ్రస్ తీసుకొని పంపించేశాడు. తలుపు తెరిచి మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు జలంధర్. లోపలంతా చీకటిగా ఉంది. కన్ను పొడుచుకున్న ఏ వస్తువు కనిపించడం లేదు. నెమ్మదిగా తలుపులు మూసి జేబులోంచి పెన్ టార్చ్ తీసి చుట్టూ చూశాడు. జాకెట్లు అక్కడ హ్యాంగర్స్కి తగిలించి ఉన్నాయి. దాని పక్కనే ఒక టేబుల్, ఒక బీరువా, మంచం కనిపించాయి. బీరువా వద్దకెళ్ళి లాగి చూశాడు. రాలేదు. జేబులోంచి మాస్టర్ కీ తీసుకొని లోపలికి దూర్చి 2-3 సార్లు అటు ఇటు తిప్పాడు. టక్మని శబ్దం వినిపించింది. చిన్నగా నవ్వుకొని తలుపు తెరిచాడు. అన్నీ ఖరీదైన చీరలే వరుసగా అమర్చబడి ఉన్నాయి. పై అరలో కాత్యాయని ఫోటో ఫ్రేమ్లో ఉంది. 2వ అరలో ఆమె ధరించే నగలున్నాయి. 3వ దానిలో ఏవేవో పుస్తకాలు ఉన్నాయి. గబగబా పుస్తకాలన్నీ తిరగేశాడు. కావాల్సింది ఏది కనిపించలేదు. అన్నీ సర్దేసి చీరలు ఒక్కొక్కటే బయటికి తీసి మడతలు విప్పి చూడసాగాడు. ఓ చీర మడతలో మడిచిన కాగితం కనిపించింది. ఆత్రంగా మడతలు విప్పాడు. జలంధర్ కళ్ళు మెరిశాయి. దాన్ని జేబులో పెట్టేసుకుని బీరువా అంతా వెతికాడు. ఏదీ దొరకలేదు. అల్మరా తలుపులు మూసి వచ్చిన దారినే బయటపడ్డాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ ఉత్తరం తీసి తీరిగ్గా చూశాడు. కాత్యాయని, నీకోసం నేను ఎంతగా తప్పిస్తున్నానో నాకే తెలియడం లేదు. కానీ నువ్వు ప్రతిసారి నన్ను విదిలించి కొడుతున్నావు. ఆ అశోక్ గాడి కంటే నేను అందంగా లేనా? వాడికి ఆస్తి లేదు. ఏం సుఖపడదామని వాడిని చేసుకుందామని అనుకుంటున్నావు? నన్ను చేసుకోమని చెప్పను, కానీ ఒక్కసారి నీ వద్ద అమర సుఖాన్ని పొందాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసుకుంటే నువ్వు ఇలా ప్రవర్తించావు. మీ ఇద్దరు ఎప్పుడు ఎక్కడ కలుసుకుని ఏం చేస్తుండేది నాకు తెలుసు. అంతేకాదు అశోక్ వల్ల నువ్వు నెల తప్పి టాబ్లెట్స్ మింగింది కూడా నాకు తెలుసు. ఇవన్నీ తెలిస్తే నీ పరువు, మీ నాన్న పరువు ఎందులో కలుస్తాయో ఒక్కసారి ఊహించుకో. ఇది నా 5వ ప్రయత్నమే కాదు, ఆఖరి ప్రయత్నం కూడా. గుర్తుంచుకో. నీ నిర్ణయం ఈ సాయంత్రం 4లోగా తెలియజేయి. నీ పొందు కోసం తప్పిస్తున్న నీ మదన్. మరోసారి ఉత్తరం చదువుకున్నాడు జలంధర్. ఎవరి మదన్? తేదీ వేయలేదు. మిగతా 4 సార్లు అతడు ఉత్తరాలే రాశాడా? మరి తనకి చివరి ఉత్తరమే దొరికిందే. మిగిలిన 4 ఏమయ్యాయి? అవి కూడా కాత్యాయని గదిలోనే ఉన్నాయా, లేక చింపేసిందా? ఎంతకీ మదన్ ప్రయత్నం నెరవేరిందా? కాత్యాయని అందుకు అంగీకరించిందా? 5వసారి కూడా విముఖత చూపించిందనే కోపంతో మదనే ఆమెని హత్య చేశాడా? లేక ఆమె అంగీకరించిన పక్షంలో ఆ సంగతి తెలుసుకుని అశోక్ ఆమెను చంపాడా? హత్య చేసిన వాడు ఆ కోపంలో మదన్ని మాత్రం ఊరికే వదులుతాడా? జలంధర్ ఆలోచనకు అంతరాయం కలిగిస్తున్నట్టుగా ఫోన్ మోగింది. విసురుగా ఫోన్ ఎత్తి, హలో, డిటెక్టివ్ జలంధర్ స్పీకింగ్ అన్నాడు. నేను చక్రవర్తిని. అవతల నుంచి వినిపించింది. ఏమిటి విశేషాలు అడుగుదామనే ఫోన్ చేశాను. ఏమైనా తెలిసిందా? కేసు అంతా గందరగోళంగా ఉందని మాత్రమే తెలిసింది. అదేమిటి?
హత్య చేసింది ఎవరో తెలియడం లేదు. పైగా ఫలానా అని చెప్పడానికి వీలు లేకుండా గుమ్మనంగా ఉన్నారు. ఎవరిని గురించి ఆలోచించినా వారే హత్య చేసినట్టు తోస్తోంది. ఎనీ హెల్ప్ ఫ్రమ్ అజ్? వద్దొద్దు, నీకు ముందే చెప్పాగా. జగదీష్ బాబు ఆ భారాన్ని మాపై ఉంచాడు. పరిశోధన అతి రహస్యంగా జరగాలి అని అన్నాడు. అయినా ఇందులో అంత కష్టపడాల్సింది ఏదీ లేదు చక్రవర్తి. ఒక చిన్న క్లూ దొరికితే చాలు, కేసు తేలిగ్గానే విడిపోతుంది. కానీ ప్రత్యర్థులు చిన్న ఆధారాన్ని కూడా ఇవ్వడం లేదు. అంటే ఏ చిన్న ఆధారం దొరికినా ఇమీడియట్గా పట్టుబడతామనే భయం అనుక్షణం వారి వెంటే ఉంది. ఈ కేసులో నాతో పాటు పనిచేసే అవకాశం ఎటూ లేదు కదా నీకు. ఓ పని చేయి. ఏమిటది? మొన్నటి ఆంధ్రప్రభలో ఒక ఫోటో వచ్చింది కదా వధువు కావాలని. అతడిది రాజమండ్రి. నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయించి అతడి గురించి వాకప్ చేయి. అతడు ఎలాంటి వాడో తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అదెంత పని? శ్రీనివాస్ని మద్రాసు పంపించాను. ఈరోజు రేపట్లో రావచ్చు. ఓకే బాయ్. ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది. నేను జగదీష్ని మాట్లాడుతున్నాను. జలంధర్ గారా? ఆందోళనగా ఉంది ఆ కంఠం. అవును నేనే. మీరు వెంటనే రావాలి. ఏం జరిగింది జగదీష్ గారు? వచ్చాక చెప్తాను. జగదీష్ కంఠంలో వణుకు స్పష్టంగా వినిపిస్తోంది. 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను అని ఫోన్ పెట్టేసి బయలుదేరి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఏంటి జగదీష్ గారు? అటు చూడండి. చూశాడు జలంధర్. గోపయ్య, డేవిడ్ ఇద్దరు 4వ మెట్టుపై పడున్నారు. ఇద్దరిలో ప్రాణం లేదు. ఇద్దరు మొహాల్లోనూ భయ సంభ్రమాలు. మై గాడ్! అప్రయత్నంగా అన్నాడు జలంధర్. జలంధర్ గారు ఏడుస్తూ అన్నాడు జగదీష్ బాబు. తర్వాత వంతు నాదే అన్నట్టుంది అతడి ముఖం. ఏం మాట్లాడాలో తోచలేదు జలంధర్కి. శ్రీనివాస్ వైపు తిరిగాడు వకీల్ గోపాల శర్మ. జగదీష్ బాబు గారి వకీలు మీరే కదూ? అవును. ఆయనకు ఒక కూతురుంది కదా? ఉంది. ఆస్తి ఆమె పేరుతో ఉందా లేక వాళ్ళ నాన్న పేరుతో ఉందా? జగదీష్ బాబు అనుమతి లేనిదే మీకు ఆ వివరాలు నేను చెప్పలేను. ఈ వివరాలన్నీ అసలు ఎందుకు అడుగుతున్నారు? అనుమానంగా అడిగాడు గోపాల్ శర్మ. ఆ అమ్మాయి హత్య చేయబడింది. నిజమా? ఉలిక్కి పడ్డాడు గోపాల శర్మ. అవును. మొన్నటి వరకు నేను హైదరాబాదులోనే ఉన్నాను. నాతో చెప్పలేదే? ఆయన ఎవరితోనూ చెప్పలేదు. నేను అడిగిన ప్రశ్నలకి మీరు జవాబు చెప్పనే లేదు. అడగండి. ఆస్తి ఎవరి పేరుతో ఉంది? ఆ అమ్మాయి పేరుతో ఉంది. తన పేరుతో రాయించుకోవాలి అని అనుకుంటున్నట్టు మీతో ఎప్పుడైనా అన్నారా జగదీష్ బాబు? అనలేదు. ఎందుకంటారు? ఆయనే బలవంతంగా అమ్మాయి పేరుతో చేయిస్తేను. ఇంతకుముందు ఎవరి పేరుతో ఉండింది? వివరంగా చెప్పండి. ఆస్తి జగదీష్ బాబు అన్నయ్య సుందర రాజు గారిది. ఆయన చనిపోయేటప్పుడు అమ్మాయి సంవత్సరం పిల్ల. పసిపిల్లను తమ్ముడి చేతిలో పెడుతూ ఆస్తి జగదీష్ బాబు గారి పేరుతో రాయిస్తా అన్నారు సుందర్రాజు గారు. కాదు, కూడదని పట్టుబట్టి బలవంతంగా ఆస్తి అంతా అమ్మాయి పేరునే రాయించారు జగదీష్ బాబు. ఆ తర్వాత ఆయన సంపాదించింది కూడా అమ్మాయి పేరుతోటే ఉంది. థ్యాంక్స్, మంచి సమాచారం అందించారు. నో మెన్షన్. ఇంకా ఏమన్నా చెప్పాలా? అవసరం లేదు అని లేచాడు శ్రీనివాస్. రాత్రి 1:30 అయింది. జగదీష్ బాబుకి నిద్ర పట్టలేదు. ఫ్యాన్ తిరుగుతున్న ఒళ్ళంతా చెమటలు పట్టాయి. పక్కగా చూశాడు. 2 కానిస్టేబుల్స్ మఫ్టీలో పడుకొని నిద్రపోతున్నారు. వాళ్ళిద్దరూ తనకు తోడుగా పడుకున్నారు. మరో 2 బయట కాపలా ఉన్నారు. మళ్ళీ గుర్తు చేసుకొని భయాన్ని మర్చిపోదామని ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. కాత్యాయిని హత్య చేయబడింది. 4 నౌకర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక మిగిలింది తను. తను మాత్రం బ్రతికుండి ఏం చేయాలి? ఎవరిని ఉద్ధరించాలి? తను అనుకున్నది జరగలేదు. అన్నయ్య దగ్గర మాట తప్పాడు. కాత్యాయన్ని అపురూపంగా పెంచి పెళ్లి చేస్తానని తను ఆయనకి వాగ్దానం చేశాడు. మొదటిదైతే నెరవేర్చగలిగాడే కానీ ఆమె పెళ్లి మాత్రం చేయలేకపోయాడు.
ఈలోగా విధి తన కుటుంబంతో చిత్రంగా ఆడుకుంది. జగదీష్ బాబు మనసు వికలమైపోయింది. మంచంపై నుంచి లేచాడు. తిన్నగా కిటికీ వద్దకు నడిచాడు. రివ్వున గాలి లోపలికి వస్తోంది. ఏదో ఆలోచిస్తూ కాసేపు అయ్యాక అలా బయటికి చూశాడు. అంతే, గట్టిగా కేకేసి ధబీమని కింద పడిపోయాడు. నిద్రపోతున్న ఇద్దరు ఉలిక్కిపడి లేచారు. ఆశ్చర్యంతో జగదీష్ బాబు వద్దకు నడిచారు. స్పృహలో లేడతను. ఎలా వచ్చారు ఇక్కడికి? ఏం జరిగింది? ఒకడు ప్రశ్నించాడు. ఏమోనన్నట్టు చూశాడు రెండోవాడు. ఏం చేద్దాం? జలంధర్ గారికి ఫోన్ చేద్దామా? నువ్వు వెళ్ళి చేసిరా, నేను ఇక్కడే ఉంటాను. రెండోవాడు పరుగు తీశాడు. బయట ఉన్న ఇద్దరు కూడా పరిగెత్తుకొచ్చారు ఆ కేక విని. ఏమైంది? ఏం లేదు, మేము నిద్రపోతున్నాం. గట్టిగా కేక వినిపించి లేచాం. చూసేసరికి ఇక్కడ పడున్నారు. ఎంతలో కిందకి వెళ్ళినవాడు పైకొచ్చాడు. వస్తున్నారు అన్నాడు. నలుగురు అక్కడే కూర్చున్నారు. పావుగంట భారంగా గడిచింది. ఏం జరిగింది? ఆత్రంగా ప్రశ్నించాడు జలంధర్. మమ్మల్ని పడుకోమన్నారు సార్. అవసరమైతే లేపండి అని చెప్పి పడుకున్నాం. ఉన్నట్టుండి గట్టిగా కేక వినిపించింది. అదిరిపడి లేచి చూస్తే మంచం మీద పడుకున్నవారు ఇక్కడ పడున్నారు. అప్పటికే స్పృహ పోయింది అన్నాడు కానిస్టేబుల్ నమ్రతగా. మీరిద్దరు ఎక్కడున్నారు? కింద మేల్కొని ఉన్నాం సార్ అన్నాడు కింద ఉండిన ఇద్దరు. ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. కిటికీ వద్ద పడిపోయారంటే అవతల ఏదో కనిపించే ఉండాలి. చూసారా? చూశాం సార్, ఏం కనిపించలేదు. మౌనంగా జగదీష్ బాబు దగ్గరగా వెళ్ళి చూశాడు జలంధర్. చలన రహితంగా పడున్నాడు. నాడి బలహీనంగా కొట్టుకుంటోంది. గ్లాసులో నీళ్లు తీసుకురా తెచ్చాడు కానిస్టేబుల్. ముఖం పైన చిలకరించాడు జలంధర్. కాసేపు అయ్యాక నెమ్మదిగా కళ్ళు తెరిచాడు జగదీష్ బాబు. ఏం జరిగింది జగదీష్ బాబు? మృదువుగా ఆత్రంగా ప్రశ్నించాడు జలంధర్. ఏదో చెప్పాలని ప్రయత్నించాడు జగదీష్ బాబు, కానీ ప్రయోజనం లేకపోయింది. 2 నిమిషాల తర్వాత ఎడమ అరచేతిపై కుడి చేతి చూపుడు వేలుతో ఒకదాని తర్వాత ఒకటి 3 అక్షరాలను వ్రాశాడు. దయ్యమా? ఆశ్చర్యంగా చూశాడు జలంధర్. అవునన్నట్టు తలూపి మళ్ళీ స్పృహ తప్పాడు జగదీష్ బాబు. 10 క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు జలంధర్. ఆ తర్వాత ఒక నిశ్చయానికి వచ్చాడు. డాక్టర్ వైద్యనాథన్కి ఫోన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండండి, నేను మళ్ళీ ఉదయం వస్తాను చెప్పేసి బయటకు నడిచాడు. సాయంత్రం 7 గంటలైంది. జలంధర్ ఆఫీస్ గదిలో డిటెక్టివ్ జలంధర్, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్, జగదీష్ బాబు, వకీలు గోపాల శర్మ, అశోక్ కుమార్, అతని రూమ్మేట్ మోహన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ చక్రవర్తి, మరి 4 కొత్త వాళ్ళు, డాక్టర్ వైద్యనాథన్ అందరూ కుర్చీలో కూర్చొని ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సమయంలో అందరినీ ఇక్కడ సమావేశపరచడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదే వివరించబోతున్నాను. కానీ అంతకంటే ముందు ఈ కేసును ఒకసారి నెమరు వేసుకుందాం. జగదీష్ బాబు గారి అన్న కూతురు మిస్ కాత్యాయని హత్య చేయబడింది. ఆమె కాదు, వాళ్ళింట్లో మొత్తం 4 నౌకర్లు హత్య చేయబడ్డారు. జగదీష్ బాబు మీద కూడా హత్యా ప్రయత్నం జరిగింది. జరిగిన హత్యలన్నీ చాలా విచిత్రంగా జరిగాయి. అంటే ఏ విధమైన ఆయుధ ప్రయోగం కానీ విష ప్రయోగం కానీ జరగలేదు. అందరూ గుండె ఆగి మరణించారు. దీన్ని బట్టి మాత్రం ఆలోచించగా ఈ హత్యలు చేసింది ఒక దెయ్యమని తేలింది. దెయ్యమా? ఆశ్చర్యపోయాడు వకీల్ గోపాలకృష్ణ. అవును, అందరూ ఆశ్చర్యపోయారు. ఆ హత్యలు చేసింది ఒక దెయ్యమే అని తేలింది. ఆ దెయ్యం గురించి డిస్కషన్స్ జరిపాక మనిషా దెయ్యమా అన్న ప్రశ్న ఉద్భవించింది. ఈ ఉదయం ఆ ప్రశ్నకి తగు జవాబు లభించింది అని చెప్పి కాసేపు ఆగాడు జలంధర్. అందరిలో ఉత్సుకత తలెత్తింది. ఏం చెప్తాడో అన్న ఆత్రంగా అతడి వైపే చూడసాగారు. హత్యలు చేసింది దెయ్యం కాదని మనిషే అని తేలిపోయింది. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపగల మనిషి, కానీ ఆ మనిషినే మరో మనిషి చంపడానికి వస్తే కాళ్ళు పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకోవాలి? తను ఇంతకుముందే మరొక మనిషిని చంపాడే. ప్రాణాలపై తీపి ఇతడికైనా ఉన్నది.
తనింతకుముందు చంపిన వ్యక్తికి మాత్రం ఉండదా? ఈ విషయం ఆలోచిస్తే అసలు హత్యలే జరగవు. సృష్టిలో అక్కడ ఇంకా నరమాంస భక్షకులు ఉన్నారు. కానీ వారంతా నాగరికత తెలియని వారు. అసలు నాగరికత అన్న పదాన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ పని చేశారంటే ఏమో అని అనుకోవచ్చు. కానీ పెద్ద చదువులు చదువుకొని నాగరికతని అలవరుచుకొని ఉన్న మనుషులు ఎటువంటి పనులు చేశారు అంటే సిగ్గుపడాల్సిన విషయం. ఆ వ్యక్తి భయంకరమైన దెయ్యం కంటే భయంకరమైన వాడు, నరమాంస భక్షకుడు కంటే అనాగరికుడు. అటువంటి వ్యక్తిని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ వ్యక్తి ఎక్కడో లేడు, మన మధ్యలోనే ఉన్నాడు. అందరూ దిగ్భ్రాంతులైపోయారు. ఆశ్చర్యంతో ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు. ఏమీ ఎరగని వాడిలాగా చూస్తున్నారే, సంకెళ్ళు తొడిగించుకోవడానికి సిద్ధం కండి మిస్టర్ మోహన్. మిస్టర్ మదన మోహన్ గంభీరంగా అన్నాడు డిటెక్టివ్ జలంధర్. నేనా? నిశ్చేష్టుడైపోయాడు మోహన్. ఇది చాలా అన్యాయం. అశోక్ నా ప్రాణ స్నేహితుడు, అతడికి నేను ద్రోహం చేస్తానా అంటూ నెమ్మదిగా జేబులో చేయి దూర్చాడు మోహన్. అశోక్, అతని జేబులో టాబ్లెట్స్ ఉన్నాయి, వాటిని మింగనివ్వకండి గట్టిగా అరిచాడు జలంధర్. అంతవరకు శిలా ప్రతిభలాగా కూర్చుండిపోయిన అశోక్ అమాంతం పైకి లంఘించి బలవంతంగా మింగబోతున్న మోహన్ చేతిలోని టాబ్లెట్స్ని లాక్కున్నాడు. చక్రవర్తి పిలుపునందుకొని మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్లో ఒకడు లేచి మదన్ మోహన్కు సంకెళ్ళు తగిలించాడు. మదన్ మోహన్ ముఖం అవమానంతో కిందకు వాలిపోయింది. అందరి వైపు తిరిగి మళ్ళీ ప్రారంభించాడు జలంధర్. మొదట్లో నాకు మదన్ మోహన్పై అనుమానం రాలేదు. అతను అశోక్ రూమ్మేట్. కాత్యాయని తను ప్రేమించుకుంటున్నామని మదన్ మోహన్కి అశోకే చెప్పాడు. ఆ తర్వాత యశోధర అనే అమ్మాయిని తను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు మోహన్. అయితే వీళ్ళిద్దరి గురించి అతను ప్రశ్నించలేదు. తమ ప్రేమ విషయాలు మాత్రమే చెప్పేవాడు. మోహన్కి తెలుసు, తను అడగకుండానే అశోక్ అన్ని విషయాలు చెప్తాడని. ఏదైనా విషయాన్ని ఎదుటివారు చెప్తున్నప్పుడు అదే విషయం గురించి మన అనుభవాలు మనము చెప్తాం, వాళ్ళు అడగనవసరం లేకుండా. అది బాగా తెలుసు మదన్ మోహన్కి. అందుకే పట్టనట్టు ఉండిపోయాడు. కాత్యాయని అశోక్లు ప్రేమించుకున్నారు. వారిద్దరికి సంబంధం ఉంది. మోహన్ కూడా యశోధరని ప్రేమిస్తున్నాడు. కానీ వారిద్దరి మధ్య అలాంటి సంబంధానికి యశోధర ఇష్టపడలేదు. క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మోహన్తో ఒకటి దాచకుండా చెప్పేవాడు అశోక్. దాంతో మోహన్కి పిచ్చెక్కినట్టుగా అయింది. రాత్రిలో తను కూడా కాత్యాయన్ని తన పక్కన ఊహించుకొని కలలు గంటూ ఉండేవాడు. ఆ పిచ్చి నెమ్మదిగా కాత్యాయన్ని అనుభవించాలి అని తీర్మానించుకునేదాకా తెచ్చిపెట్టింది. స్నేహితుడు ప్రేమిస్తున్న అమ్మాయి కదా అనే విచక్షణ జ్ఞానం అతనిలో నశించింది. మదన్ పేరుతో ఆమెకు 2-3 సార్లు ఉత్తరాలు కూడా రాశాడు. బదులు రాలేదు. కాత్యాయనికి తను అశోక్ ఫ్రెండ్నని తెలియదు కాబట్టి బయట పడదనుకుని ధైర్యంగా 2 సార్లు కలిసి నిర్భయంగా తన కోరికను వెల్లడించాడు. ఆమె తీవ్రంగా తిరస్కరించింది. పిచ్చివాడైపోయాడు. 5వ ఆఖరిసారి ఉత్తరం రాశాడు. అప్పటికి ఆమె లొంగలేదు. మోహన్ వద్ద కొన్ని సైంటిఫిక్ టాబ్లెట్స్ ఉన్నాయి. అవి మింగితే మనిషి మాయమైపోతాడు. ఎలా మాయమవుతాడో తర్వాత మోహనే వివరిస్తాడు. 5వసారి కూడా కాత్యాయని పలక్కపోయేసరికి మోహన్ కోపం తారాస్థాయిని అందుకుంది. సమయం కోసం కాచుకొనున్నాడు. ఇంతలో శోభా ఎంటర్ప్రైజెస్లో ఉద్యోగం ఇస్తానని అశోక్ని రమ్మని రూపా ఎంటర్ప్రైజెస్ మేనేజర్ చెప్పాడు. ఆ రాత్రి 9:30కి తన మేనేజర్ని ఇంట్లో కలవాలి. అనుకోకుండా ఉదయం 10 గంటలకి కాత్యాయని అశోక్ని కలిసి సాయంత్రం 5ంటికి హోటల్ ఫుల్ మూన్కి రమ్మంది. ఆమె మాట కాదనిలేకపోయాడు అశోక్. 9 గంటల వరకు వాళ్ళు హోటల్లోనే గడిపారు. ఆ తర్వాత హోటల్ కనిష్కా వరకు కలిసి వెళ్ళి చెరో కోకోకోలా తాగేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళడం అలవాటు వాళ్ళిద్దరికీ. కానీ ఆ రోజు మేనేజర్ రమ్మన్నాడుగా, అందుకని అట్నుంచి అట్టే వెళ్ళిపోయాడు అశోక్. అవకాశం కోసం ఎదురుచూస్తున్న మోహన్కి చక్కటి అదను లభించింది. మోహన్ కారు వెనక సీట్లో ప్రవేశించాడు. కాత్యాయన్ని అతన్ని చూడలేదు. మామూలుగా కారు స్టార్ట్ చేసింది. జనం లేని స్థలం చూసుకుని టాబ్లెట్ మింగి దెయ్యమయ్యాడు. కాత్యాయని దృష్టి తనపై పడేలాగా చేశాడు.
ఆ భయంకర ఆకారాన్ని చూడగానే ఆమె గుండె ఆగి మరణించింది. ఆ తర్వాత తనే డ్రైవ్ చేస్తూ ఆమెని అంటే ఆమె శవాన్ని ఇంటి వద్ద దిగబెట్టి వెళ్ళిపోయాడు. వేలి ముద్రలు పడకుండా జాగ్రత్త తీసుకుని. మిస్టర్ మోహన్, నీ కోరిక తీర్చలేదనే కోపంతో కాత్యాయన్ని హత్య చేశావు తెలివిగా. కానీ అమాయకులైన నౌకర్లు నీకేం ద్రోహం చేశారు? వాళ్ళనెందుకు చంపావు? జగదీష్ బాబుని ఎందుకు చంపాలని చూశావు? గంభీరంగా చూశాడు జలంధర్. పగ, ద్వేషం, అసహ్యం. మోహన్ కంఠంలోని ఆ కౌర్యానికి అక్కడున్న అందరితో పాటు జలంధర్ కూడా చకితుడయ్యాడు. పగనా? అవును, పగ. ఈ క్షణంలో నా చేతులు నా అధీనంలో లేవు. ఉండి ఉంటే ఇప్పుడే జగదీష్ బాబును కూడా చంపి ఉండేవాణ్ణి. కారణం లేదే ఇంత సాహసం ఎవ్వరూ చెయ్యడు జలంధర్ గారు. వినండి, చెప్పడం ప్రారంభించాడు మదన్ మోహన్. అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి. మా అక్కయ్యకి ఇంకా పెళ్లి కాలేదు. ఓ రోజు మా వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళారు. నాకు సరిగా గుర్తులేదు. మా అక్కయ్య నేను మాత్రమే ఉన్నాం. ఉన్నట్టుండి ఇతను మరొకడితో లోపలికొచ్చి మా అక్కయ్యతో ఏదో మాట్లాడి చేయి పట్టుకున్నాడు. మా అక్కయ్యేమో పెనుగులాడింది. ఆఖరికి నన్ను కేకేసింది. నాకు కోపం ఆగలేదు. మా అక్కయ్యని వీళ్ళు ఏడిపిస్తున్నారు అంతే. అప్పట్లో నాకు తెలిసింది. పిచ్చి కోపంతో అక్కడే ఉన్న రోకలతో ఇతనితో ఉన్న వాడి తల మీద బాదాను. గట్టిగా అరిచి కింద పడిపోయాడు. రక్తం మడుగు కట్టింది. ఇతను భయంతో పారిపోయాడు. ఎంత పని చేసావు తమ్ముడు అని నన్ను పట్టుకొని ఏడ్చింది మా అక్కయ్య. నాకేం బోధపడలేదు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. నన్నేమో పట్టుకెళ్ళిపోయారు. కోర్టులో ఏవేవో అడిగారు. మాటలు జరిగాయి. ఆ తర్వాత నన్ను వేరే ఊళ్ళో ప్రత్యేకమైన స్కూల్కి పంపించారు. అక్కడే పెద్దవాడిని అయ్యాను. ఆ తర్వాత నన్ను వదిలిపెట్టారు. మళ్ళీ ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు నాకు. ఈ ఊళ్ళోకి వచ్చాను. కష్టపడితే రూపాయి ఎంటర్ప్రైజెస్లో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ళు అయ్యాక అనుకోకుండా యశోధర పరిచయమైంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నకి పరిచయం చేసింది. ఆయన ఒక పెద్ద సైంటిస్టు. ఆయనకి నాపై నమ్మకం కలిగింది. తనకి అసిస్టెంట్గా పనిచేయమని కోరాడు. చేరాను. రాత్రులు ఆయన వద్ద, పగలు ఆఫీస్లో కష్టపడి పనిచేసేవాడిని. ఆయన పెద్ద పరిశోధన చేసి విజయం సాధించాడు. ఒక రకమైన మాత్రలు తయారు చేసి వాటిని నిక్నాల్ 201 అని పేరు పెట్టారు. ఆ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే చాలు, గంట సేపటి వరకు అతడు మాయమైపోతాడు. ఎదుటి మనిషికి కనిపించాడు. 2 మాత్రలు వేసుకుంటే 2 గంటల పాటు ఎవరికీ కనిపించాడు అన్నమాట. 2 గంటలు దాటిన మరుక్షణం మామూలుగా మారిపోయి మళ్ళీ అందరికీ కనిపిస్తాడు. ఈ ప్రయోగాన్ని అతడు నాకు స్వయంగా చూపించాడు. 1/4 టాబ్లెట్ తను వేసుకుని పావుగంట సేపు ఆయన ధరించిన దుస్తుల్ని తప్ప ఆయన శరీరాన్ని చూడలేకపోయాను. పాపం, వాటిని ప్రభుత్వానికి అప్పగించకముందే ఆయన ఆయుర్దాయం తీరి మరణించాడు. ఇది ఇలా ఉండగా ఓ రోజు ఈ జగదీష్ను బజార్లో చూశాను. నా తల తిరిగిపోయింది. చిన్నప్పటి సంఘటన తెరలుగా మెదడులో తిరిగింది. ఈ జగదీష్ మా అక్కయ్యను బలవంతం చేశాడు. ఆ కారణంగానే నేను జైలు పాలయ్యాను. అతడి మీద నాకు పగ, ప్రతీకారం ప్రజ్వలిల్లింది. అతడిని వెంటాడి అతడి ఇల్లు తెలుసుకున్నాను. నా హృదయం కృతకుత ఉడకసాగింది. జగదీష్ బాబుని హత్య చెయ్యాలి. నా మనసు నిండా అదే ఆలోచన. ఆ తర్వాత రూమ్మేట్ అశోక్ ప్రేమిస్తున్న కాత్యాయని కూడా జగదీష్ బాబు కూతురే అని తెలిసింది. దాంతో నా అక్కయ్యకు జరిగిన అన్యాయమే అతడి కూతురు మీద తీర్చుకోవాలి అని అనిపించింది. ముందుగా కాత్యాయన్ని అనుభవించి చంపి ఆ తర్వాత జగదీష్ని చంపాలనే నిర్ణయించుకున్నాను. పథకం ఆలోచించాను. కాత్యాయనికి మదన్ పేరుతో ఉత్తరం రాశాను. జాబు లేదు. రెండో దానికి కూడా ఫలితం లేకపోయింది. 2 సార్లు నేనే కలిశాను. కోరిక తీర్చమని చెప్పాను. విదిలించి పారేసింది. 5వసారి రాసి చూశాను. ప్రయోజనం శూన్యమే అయింది. ఆమెను అనుభవించి చంపి జగదీష్కి తెలిపి బాధపెట్టి ఆ తర్వాత అతడిని చంపాలి అని అనుకున్న నా ఐడియా ఫలించలేదు. ఆలోచించి మరో పథకాన్ని అనుసరించాను. ఒక భయంకరమైన తల, కుడి చెయ్యి, వడలపైన పాదాలని తయారు చేయించాను. మాత్ర వేసుకుని వాటిని ధరిస్తే చాలు, ఎదుటి వ్యక్తికి భయంకరమైన పెద్ద తల, లావుపాటి కళ్ళు, పొడగాటి ముక్కు, కుడి చెయ్యి, పాదాలు మాత్రమే కనిపించేవి. పాదాలకి కాలివేళ్లు
వెనక్కి వచ్చేటట్టు బూట్లు తయారు చేయించి వాటికి ఈ పొరలు అంటించి తొడుక్కున్నాను. వాటి నిండా గుబురుగా వెంట్రుకలు ఉంటాయి. ఎటువంటి గుండె నిబ్బరం గలవాడైనా శరీరం కనిపించని అటువంటి భయంకర ఆకారం దగ్గరగా కనిపిస్తే టక్కున గుండాగి చస్తాడు. ఈ విధంగా హోటల్ వద్ద కాత్యాయని కారులో ప్రవేశించి దెయ్యంలా మారి ఆమెను బెదిరించాను. నా ఆకారాన్ని చూడగానే ఆమె భయపడి ప్రాణాలు వదిలేసింది. ఓ సమస్య తీరింది. ఇక మిగిలింది జగదీష్ బాబు. అతన్ని చంపాలి. అతనింట్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 నౌకర్లు ఉన్నారు. అయినా నేను భయపడలేదు. వెళ్ళాను. లాఘవంగా తలుపులు తెరిచి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాను. వెడుతుండగా ఒక గదిలోంచి మాటలు ఏవో వినిపిస్తున్నాయి. గబగబా దెయ్యంలా తయారై తలుపు తోశాను. ఎదురుగా ఒక ఆడది, మగాడు సరసాలాడుతూ కనిపించారు. నన్ను చూడగానే వాళ్ళు గుండె పగిలి చచ్చారు. త్వరలో జగదీష్ బాబు కూడా ఇలాగే చస్తాడని ఊహిస్తూ చిన్నగా నవ్వుకొని అతడి కోసం వెతికాను. కానీ జగదీష్ బాబు అదృష్టం బాగుంది. ఇంట్లో లేడు. ఊళ్ళో కూడా లేడో, కనిపించలేదు. ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఓసారి వెళ్ళాను. మెట్లెక్కుతూ ఉండగా మిగిలిన 2 నౌకర్లు అటువైపు వచ్చారు. నన్ను చూసి వాళ్లకు కూడా హార్ట్ ఫెయిల్ అయిపోయింది. ఒకడు అరిచి కింద పడిపోయాడు. ఒకడు అలాగే కుప్పకూలిపోయాడు. అనుమానం రాకుండా 2 మెట్లపైకి చేర్చి పైకి వెళ్ళాను. ఆ రోజు కూడా జగదీష్ బాబు ఎక్కడా కనిపించలేదు. మర్నాడు మళ్ళీ జగదీష్ బాబు ఇంటికి వెళ్ళాను. ఇంటి నుండి 2 కాపలా ఉన్నారు. వాళ్ళు పోలీసులు అని గ్రహించాను. ఏదైనా అలికిడైతే పిస్తోల్తో కాలిస్తే ప్రమాదని వెనక వైపుగా వెళ్ళాను. కానీ దురదృష్టవశాత్తు జగదీష్ బాబు కిటికీలోంచి నా ఆకారాన్ని చూసి గట్టిగా కేకేశాడు. పోలీసులు విని కాలుస్తారేమోనని భయపడి పారిపోయాను. జగదీష్ బాబు చనిపోయి ఉంటాడని ఊహించాను. కానీ అతడు దూరం నుండి చూశాడు. ప్రాణం పోలేదు. ఇంత చేసినా జగదీష్ బాబుని చంపలేకపోయాను. పైగా ఎన్నో ఐడియాలతో పథకాన్ని ఎంతో పటిష్టంగా తయారు చేసుకుని ఎంతవరకు దొరకని నేను ఏ పొరపాటు వల్ల దొరికిపోయానో నాకు అర్థం కాలేదు. నిట్టూడ్చాడు మోహన్. జగదీష్ బాబు అవమానంతో తల వంచుకున్నాడు. అందుకే అన్నారు మిస్టర్ మోహన్, తెలివి ఒక్కడి సొత్తు కాదని. నీ మేధస్సుని అభినందిస్తున్నాను. కానీ మహామేధావులు సైతం ఓసారి పప్పులో కాలేస్తూ ఉంటారని రుజువు పరిచావు. దెయ్యంలా నమ్మించాలని నువ్వు చేసిన ప్రయత్నాలు, అందుకు నువ్వు ఆలోచించిన ఐడియాలు నిజంగా అభినందించదగ్గవే. మొదట్లో నీ మీద నాకు అసలు అనుమానమే రాలేదు. అశోక్నే అనుమానించాను. అందుకే ఈరోజు ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళగానే మీ రూమ్లోకి ప్రవేశించి వెతికాను. అశోక్ పెట్టే అనుకొని నీ పెట్టె తాళం తీసి గబగబా వెతికాను. కార్చేయని నీకు డైరెక్ట్ చేసిన మొదటి 2 ఉత్తరాలు నీ డైరీ కనిపించాయి. ఇంకా వెతికాను. డైరీ జేబులో వేసుకుని నిక్నాల్ 201 టాబ్లెట్స్ కొన్ని కనిపించాయి. వాటి పక్కనే అవి తయారు చేసే ఫార్ములా కూడా నాకు కంటపడింది. నీ ప్లాన్ అంతా అర్థమైపోయింది. వెంటనే బయటకొచ్చి ఇన్స్పెక్టర్కి చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. చూసావా, చివరికి నీవెంతవరకు ఉపయోగించిన నిక్నాల్ 201 టాబ్లెట్లే నిన్ను పట్టించాయి అంటూ ముగించాడు డిటెక్టివ్ జలంధర్. ఆయన మేధా సంపత్తికి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. మదన్ మోహన్కి శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, కథలు ఉంటాయి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.